गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। మనము 30వ శ్లోకం దాకా చదివాం. అర్జునుడు గాంధీవం సంస్రతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే అక్కడ ఉన్నాం. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః అక్కడ దాకా వచ్చాం. ఆయన నా చేతిలోంచి గాంధీవం కూడా జారిపోతోంది అని కృష్ణుడితో అంటున్నాడు. యుద్ధ రంగంలో ఇరు సేనల మధ్యన ఉన్నటువంటి తన తండ్రులను, మేనమాములను, రకరకాల బంధువులను, మిత్రులను చూచి వీళ్ళందరితోనూ నేను ఇప్పుడు యుద్ధం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఆయన మనసులో నిర్ణయం చేసుకుని ఇంకా ఇప్పుడు ఆ శోకము చేత, విపరీతమైనటువంటి శోకంలో నిమగ్నమయ్యి మునిగినటువంటి వాడే ఇంకా నేను యుద్ధం చేయను అని నిర్ణయించుకుని ఇప్పుడు యుద్ధం ఎందుకు చేయడో దానికి జస్టిఫికేషన్ మొదలవుతాం. సో ఇక్కడి నుంచి అంటే ఎత్ర పార్థో ధనుర్ధర అన్నారు కదా. ఎక్కడైతే పార్థుడు ధనుర్ధరుడై ఉన్నాడో అంటే రెడీ టు యాక్షన్ కి సంసిద్ధుడై ఉన్నాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర అంటే డ్యూటీ చేయడం, తన కర్తవ్యాన్ని చేయడానికి సంసిద్ధుడై ఉండాలి. అటువంటి అర్జునుడు గాంధీవం సంస్రతే హస్తాత్ అన్నాడు. అంటే చేతిలోంచి తన గాంధీవము జారిపోతుంది, ధనస్సు జారిపోతున్నది. అంటే చాలా పెద్ద సమస్య వచ్చి పడినది ఆయనకి. అంతటి వీరుడు, అంతటి యోధుడు తన గాంధీవంను నా చేతిలో జారిపోతోంది, తల తిరిగిపోతుంది, నేను ఇక్కడ ఉంచోలేకపోతున్నాను అంటున్నాడు. అని ఇంకేమంటున్నాడో చూద్దాం. 31వ శ్లోకము. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. సో నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయః అనుపశ్యామి హత్వా స్వజనం ఆహవే. హే కేశవ, కేశవ అని శ్రీకృష్ణుని సంబోధిస్తున్నాడు. హే కేశవ, ఆహవే అంటే యుద్ధమునందు, ఆహవే స్వజనం హత్వా, మన వాళ్ళని నేను చంపుకుని వాళ్ళని యుద్ధములో వాళ్ళని చంపి చంపుట వలన శ్రేయ నా అనుపశ్యామి, నాకు అందులో మంచి ఏమీ కనిపించడం లేదు. పైగా విపరీతాని నిమిత్తాని పశ్యామి, అంతే, నాకు మంచి ఏమీ కనపడట్లేదు సరే కదా, చెడు శకునాలు కనిపిస్తున్నాయి. విపరీతములైనటువంటి నిమిత్తాన్ని, శకునములు నాకు తోచుతున్నాయి, నాకంతటా విపరీతమైన శకునములే కనిపిస్తున్నాయి. సో యుద్ధము చేయటం వల్ల నాకు ఇందులో మంచి ఏమీ కనిపించట్లేదు. చూడండి, ఇంకా కొన్ని సంవత్సరాలుగా యుద్ధము గురించి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో ఈ యుద్ధం చేయటం వల్ల మంచి ఏమున్నది అంటున్నాడు. అంటే అసలు అది ఆయనకి తగనటువంటి మాట. సో చాలా మంచి ఎక్స్క్యూజులు చెప్తాడు ఇప్పుడు, కానీ అవన్నీ చూసి మనము డైవర్ట్ అయిపోకూడదు మెయిన్ టాపిక్ నుంచి. అంటే మరి యాక్చువల్లీ వనవాసంలో 12 ఏళ్ళు కూడా మిగిలిన వాళ్ళు ఏం చేసినా సరే అర్జునుడు మాత్రం ఈ యుద్ధానికని చెప్పి చాలా ప్రిపేర్ అయ్యాడు. చాలా తన కేపబిలిటీని చాలా పెంచుకుని తపస్సు చేసి బోల్డ్ అని అస్త్రాలు శస్త్రాలు సంపాదించుకుని వచ్చాడు. అటువంటి
అటువంటి అర్జునుడు ఈ యుద్ధం చేయటంలో నాకు ఎటువంటి మంచి తోచట్లేదు, ఇక్కడ అన్ని నాకు చెడు శకునాలే కనిపిస్తున్నాయి అంటున్నాడు. అని అక్కడ ఒకటి రెండు మంచి స్వజనం అనే మాట గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఆ మమకారం కనిపిస్తున్నది, అహంకార మమకారములతో కూడుకున్నటువంటి ఆలోచన ఇది. నా వాళ్లను చంపి, యుద్ధంలో ఇతరులని శత్రువుని చంపుటలో ప్రాబ్లం లేదు, కానీ నా వాళ్ళై ఉన్నారు ఆ శత్రువులు, నా వాళ్ళైనటువంటి వాళ్ళని చంపుట అన్నది అక్కడ అర్జునునికి చాలా పెద్ద కష్టముగా తోచుచున్నది. అక్కడ ఆ స్వజనం అనే మాట మళ్ళీ మళ్ళీ వస్తోంది. ఆ స్వజనం అనే మాట ఇంపార్టెంట్, మమకారాన్ని చూపిస్తోంది. పైగా కేశవ అనే సంబోధన కూడా చాలా మంచి సంబోధన. కేశవ శబ్దం నాకు మూడు రకాలుగా అర్థం చెప్పచ్చు. కేశవ అంటే ఆ వా అన్నది అందమైనటువంటి దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతారు ఆ సఫిక్స్. సో కేశవ అంటే అందమైన కేశములు కలవాడు అని ఒక అర్థం. రెండో అర్థము పౌరాణికముగా కేశి అనే రాక్షసుడిని సంహరించిన వాడు కేశవ అంటే శ్రీకృష్ణుడు. అలాగే కా ప్లస్ ఈష ప్లస్ వా అని కూడా చెప్తారు. అంటే కా అంటే ఈ జగత్తునకు సృష్టి స్థితి లయలు ఎక్కడ ఉన్నాయో దానికి ఈ జగత్తునకు సృష్టి స్థితి లయలకు నియామకుడు. ఈశ అంటే నియామకుడు, ప్రభువు. సృష్టి స్థితి లయలకు ప్రభువు ఎవరై ఉన్నారో అతడు కేశవుడు, పరమాత్మ. సో ఆ విధంగా మూడు విధాలుగా కేశవ శబ్దానికి మనం అర్థం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కేశవ ఎందుకు వాడుతున్నాడు అంటే, నువ్వైతే రాక్షసులను చంపి ఉంటావు, కానీ కేశి అనే రాక్షసుడిని ఇదివరకు చంపి ఉంటావు, ఇప్పుడైతే నాకు వీళ్ళందరినీ చంపే ఆసక్తి అయితే నాకు లేదు, వీళ్ళని చంపుట్లో నాకు ఎటువంటి ఏంటంటే ఎటువంటి మంచి కూడా నాకు అక్కడ తోచుట్లేదు అనే 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 కాంటెక్స్ట్ లో కేశవ అనే సంబోధన వాడుతున్నాడని అక్కడ స్వారస్యం కూడా మనము చెప్పుకోవచ్చు. సో అదర్వైజ్ సింపుల్ శ్లోకము. ఓ కేశవ, ఆహవే యుద్ధమునందు స్వజనులను స్వజనం హత్వా చంపి, అంటే చంపుటలో, శ్రేయ నా అనుపశ్యామి మంచి ఏమి నాకు తోచుటలేదు. పైగా విపరీతాన్ని నిమిత్తాన్ని పశ్యామి విపరీతములైనటువంటి సూచనలు శకునములు నాకు తోచుతున్నాయి ఆర్ కనిపిస్తున్నాయి. ఇంకొకసారి చదువుదాం 31వ శ్లోకము. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. నెక్స్ట్ 32వ శ్లోకము. ఇక్కడ పైన ఇక్కడ ఉన్నది, చాలా పాపులర్ శ్లోకము. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ. కిం నహ, అది నో విసర్గ ఉన్నది, విసర్గపోయి ఓకారం వచ్చినది. సో సంధి విడగొడితే కిం నహ రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా. జీవితేన వా, జీవితేన ఒక పదము, భోగై ఒక పదము. సో కృష్ణుడిని ఇంకా హీఈస్ గివెన్ అప్ అనమాట. సో ఓ కృష్ణ, ఓ కృష్ణుడా, విజయం నా కాంక్షే, ఈ విజయము నాకొద్దు, ఈ యుద్ధములో విజయమును నేను కోరుకోవట్లేదు. అంతేకాదు ఆ విజయం వలన కలిగే రాజ్యం సుఖానిచ, రాజ్యము సుఖములు కూడా నేను కోరుకోవట్లేదు. నా రాజ్యం సుఖానిచ నా కాంక్షే. ఆ కాంక్షే అన్నది సెకండ్ హాఫ్ లో ఉన్న పదములకు కూడా అన్వయించుకోవచ్చు. అంటే నా విజయం కాంక్షే, నా రాజ్యం సుఖాని చ కాంక్షే. విజయమును కోరుకోవట్లేదు, ఈ రాజ్యమును, ఆ రాజ్యము అంటే రాజ్యాధికారము వలన వచ్చే సుఖములను కూడా నేను కోరుకోవట్లేదు.
ఓ గోవింద, ఓ గోవింద, నహ నహ అంటే మాకు, మనకు అని అర్థం. నహ అంటే మాకు అని షష్ఠి బహువచనం. కిం నహ మనకు, రాజ్యేన అంటే మనందరికీ కూడా, రాజ్యేన భోగై జీవితేన, కిం అంటే ఈ రాజ్యము చేత కానీ, ఈ భోగముల చేత కానీ, ఆ ఈ ఈ రాజ్యమును అనుభవిస్తూ జీవించే జీవితము చేత కానీ ఏమి ప్రయోజనము? కిం, కిం అంటే కిం ప్రయోజనం. ప్రయోజనం అనేది అక్కడ లేని పదమును మనము అధ్యాహారం చేసుకోవాలి. ఒక్కోసారి ఆబ్వియస్ పదాలను కవి వదిలేస్తారు, రాయరు పద్యంలో. ఆ ఆబ్వియస్ పదాన్ని మనం అధ్యాహారం చేసుకోవడము అంటాం. అంటే కిం ప్రయోజనం అని అక్కడ మనము అధ్యాహారం చేసుకోవాలి. ఏమి ప్రయోజనము, కిం అంటే ఏమి ప్రయోజనము అంటున్నారు. అంటే ఈ యుద్ధము నగ్గి ఈ రాజ్యమును పాలించి, ఆ రాజ్యమును పాలించుట వలన కలిగే భోగముల చేత, ఆ రాజ్య భోగములను అనుభవిస్తున్నటువంటి జీవితము చేత మనకి ఏమి లాభము అంటున్నాడు. ఎందుకు అన్నది నెక్స్ట్ శ్లోకం చెప్తున్నాడు. అలా ఎందుకు అలా అంటున్నాడు అన్నది వస్తుంది నెక్స్ట్ శ్లోకంలో. కాకపోతే అక్కడ మళ్ళీ గోవింద అని చక్కటి దాన్ని ఏమంటారు, సంబోధన ఉంది. హే గోవింద, గోవింద అన్న శబ్దము హే గోవింద అంటున్నాడు. హే గోవింద అని ఎందుకు అంటున్నాడు? గోవింద శబ్దానికి ఆ మనకి రెండు అర్థాలు ఉంటాయి. గోవింద అంటే గోవులను కాచేవాడని అర్థం శ్రీకృష్ణుడు. గో శబ్దం ఉంది కదా, గోవులను చూసేవాడని అంటే శ్రీకృష్ణుడు. ఆబ్వియస్లీ అక్కడి నుంచి వచ్చింది గోవింద శబ్దము. శ్రీకృష్ణుని యొక్క లీలల నుంచి వచ్చింది ఈ గోవింద అనే శబ్దం. సో గోవుల కాపరి అని అర్థం గోవింద అంటే ఒక అర్థము. రెండో అర్థము గో శబ్దమునకు వేదము అని కూడా అర్థం ఉన్నది. సో గోవింద అంటే వేదములు తెలిసినవాడు అని అర్థం. మరి వేదములు బాగా తెలిసినవాడు. తెలుసుకోవడం అంటే జస్ట్ వల్లివేయుట కాదు, వేదం వేదములు తెలిసినవాడు అని అర్థం పరమాత్మ. సో ఆ విధంగా గోవింద శబ్దము శ్రీకృష్ణునికి వర్తిస్తుంది, పరమాత్మకి కూడా వర్తిస్తుంది. సో ఓ గోవింద అంటే ఆయన అక్కడ స్వారస్యం కూడా చెప్పుకోవచ్చు. నాకు రాజ్యం వద్దంటున్నాడు కదా, మరి శ్రీకృష్ణుడు కూడా రాజు కాదు. ఆయన రాజ్యం ఏలుట్టలేదు కదా, ఆయనకి ఆపర్చునిటీ వచ్చినా కూడా తీసుకోలేదు శ్రీకృష్ణుడు. సో నీకు అక్కర్లేనటువంటి రాజ్యము నాకెందుకు అంటున్నాడు. అంటే రాజ్యము అంటే ఆ స్టేట్ కాదు, ఆ పొజిషన్, ఆ రాజుగా ఉండేటటువంటి పొజిషను. ఓ గోవింద అంటే నువ్వు అక్కర్లేదని నువ్వు గోవులు కాపరిలా గడిపేసావు నీ జీవితాన్ని, ఇప్పుడు నాకు మాత్రం ఎందుకు ఈ రాజ్యము అంటున్నాడు అని. ఆ విధంగా ఆ సంబోధనకి మనము ఆ శ్లోకంలో స్వారస్యం చెప్పుకోవచ్చు. సో గోవింద, ఈ రాజ్యమును పాలించుట వలన వచ్చే భోగములు, ఆ భోగములను అనుభవిస్తూ ఉండేటటువంటి జీవితము చేత మనకి ఏమి లాభము, నాకు ఏమి ప్రయోజనము అంటున్నాడు. ఆ రాజ్యేన భోగై జీవితేన, మూడు కూడా తృతీయ విభక్తి పదాలు. సో వాటి చేత రాజ్యము, భోగములు, ఆ భోగములు అనుభవిస్తున్నటువంటి జీవితము, ఈ మూడింటి చేత మనకి ఏమి ప్రయోజనము అని. అది నాకు వద్దు, ఈ రాజ్యము వద్దు, ఈ విజయము వద్దు అంటున్నాడు. చదువుదాము ఇంకొకసారి 32వ శ్లోకము. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ, కిం నో రాజ్యేన గోవింద, కిం భోగైర్జీవితేన వా. నెక్స్ట్ శ్లోకము 33వ శ్లోకం ఇక్కడ ఉంది. ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ, త ఇమే అవస్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ. ఏషాం అర్థే
కాంక్షితం నహ. ఆ నో, ఈ నో మళ్ళీ విసర్గ విడదీస్తే వేడిగా చెప్పుకుంటే నహ అని చెప్పుకోవాలి. యాక్చువల్లీ ఇందాక శ్లోకం అక్కడ ఆపినప్పుడు కూడా నహ అని చెప్పాలి. కలిపి చదివేస్తే నో అని చదవచ్చు, కానీ నోకి రాజ్యానికి బ్రేక్ ఇస్తే మాత్రం నహ అనే చదవాలి. సో ఏషామర్తే కాంక్షితం నహ రాజ్యం భోగాహ సుఖాని చ. లేదు కలిపి చదివితే ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాహ సుఖాని చ. సో నహ రాజ్యం భోగాహ సుఖాని చ. ఇంకా అక్కడ ఏం వేరే సంధులు లేవు. త ఇమే అంటే తే, ఆ తా కూడా ఇది తే. తే ఇమే సంధిలో ఆ ఏకారం పోయింది. సో తే ఇమే విడగొట్టి చదివితే తే ఇమే అని చదవాలి. సో అందుకనే కింద మీరు ప్రతిపదార్థం చూస్తే ఇక్కడ తే అని ఉంది, తా అని ఉండదు. సో ఆ తే తా అయిపోయింది సంధిలో. సంధిలో ఏకారం లోపించింది. సో ఆ సంధి విడగొట్టినప్పుడు మళ్ళీ మళ్ళీ ఏకారం చేర్చుకోవాలి. తే ఇమే అవస్థితాః యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా. ప్రాణాన్ త్యక్త్వా, ప్రాణాన్ త్యక్త్వా సకారము సంధిలో వచ్చినది. ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ. అది ప్రతిపదార్థం అంటే సంధి విచ్ఛేదము. సో అయితే పైన ఈ రాజ్యము యొక్క భోగములు, అంటే రాజ్య పాలన వలన కలిగిన భోగములు, ఆ భోగములు యొక్క జీవితము, ఇది మనకి ఎందుకు అంటున్నాడు కదా. దీని వల్ల ఏం ప్రయోజనము అంటున్నాడు. ఎందుకు అంటే దానికి ఆన్సర్ ఇక్కడ ఉన్నది. ఎందుకు అలా అంటున్నాడు అంటే ఏషాం అర్థే అంటే ఎవరి కొరకైతే నహ మనకు రాజ్యము భోగాలు కాంక్షితం, మనము ఎవరి కొరకైతే ఈ రాజ్యమును ఈ భోగాలను కోరుచున్నాము, ఈ రాజ్యం యొక్క భోగాలు, ఆ సుఖాలు ఎవరి కొరకు కోరుతున్నాము, ఈ ప్రజల గురించే కోరుతున్నాము కదా అంటున్నాడు. అంటే ప్రజలను రక్షించుటగానే కదా ఈ రాజ్యము. అటువంటి వాళ్లే ఎవరినైతే రక్షించుటకు రాజ్యపాలన, ఆ రాజ్యపాలన ఆ పవర్ యొక్క భోగములు అవన్నీ ఎందుకు అంటే ఈ ప్రజలను కాపాడుటకు ప్రభుత్వము. అటువంటి ప్రజలను కాపాడుటకు మనసులో పెట్టుకుని రాజ్యమును కోరుకుంటుంటే, కానీ ఏమవుతోంది, ఆ ప్రజలే తే ఇమే, ఎవరినైతే నేను రక్షింపదలుచుకున్నానో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి యుద్ధంలో నుంచున్నారు. తే ఇమే యుద్ధే అవస్థితాః, ఇక్కడ యుద్ధంలో నుంచున్నారు. పైగా ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ, అంటే ప్రాణములను వాళ్ళ సంపదలను కూడా విడిచిపెట్టేసి, అంటే ప్రాణములు కూడా పోవచ్చు కదా యుద్ధములకు వస్తే. ఎవరినైతే నేను కాపాడాలని రాజ్యమును కోరుకున్నానో వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణములను లెక్క చేయకుండా వాళ్ళ సంపదలను విడిచిపెట్టి ఇక్కడ చనిపోవుటకు సిద్ధమై యుద్ధానికి వచ్చి ఉండగా, అటువంటి యుద్ధము చేయుటలో ఏమి లాభం ఉన్నది? వీళ్ళందరినీ చంపేసి నేను ఎవరినైతే రక్షించాలో వాళ్ళందరినీయే ఈ యుద్ధములో హతమార్చి ఈ భోగాలను అనుభవించుటలో ఏమి లాభము అంటున్నాడు. సో పైన చెప్పిన నేను యుద్ధం చేయను, ఈ యుద్ధము చేయుటలో ఏమి ప్రయోజనము అనడానికి రీజనింగ్ ఇస్తున్నాడు అనమాట. చాలా చక్కని రీజనింగే ఇస్తున్నాడు. చాలా చాలా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్సే చేస్తున్నాడు యుద్ధానికి అగెనిస్ట్ గా. కానీ మరి ఇప్పుడు కాదు కదా, చేసిన ప్రయత్నం అంతా చేశారు యుద్ధము ఆపడానికి. సో దీన్ని ఏమంటారంటే రెండు పదాలు ఉన్నాయి సంస్కృతంలో. ఒకటి జిజ్ఞాస, రెండు జిహాస. సో ఈ రెండిటికి డిఫరెన్స్ గమనించాలి మనం. జిజ్ఞాస అంటే జ్ఞానము యొక్క కోరిక, జ్ఞాతుమిచ్చ జిజ్ఞాస, తెలుసుకొనుటకు కోరికని జిజ్ఞాస అంటారు. జిహాస అంటే హాతుమిచ్చ జిహాస అంటే పారిపోవుటకు కోరిక. సో ఇక్కడ అర్జునునకు జిజ్ఞాస కలుగటలేదు. జిజ్ఞాస లాస్ట్ లో వస్తుంది. ఈ శ్లోకాలన్నీ అయిపోయాక లాస్ట్ లో శ్రీకృష్ణుడిని శరణు వేడుతాడు. నేను నీ శిష్యుణ్ణి, నువ్వు నాకు ఆలోచించి చెప్పు నేనేం చేయాలో, నువ్వు చెప్పింది నేను చేస్తానని లాస్ట్ లో 2:9లోనో 2:8లోనో వస్తుంది. ఆ పాయింట్కి వస్తాడు. అక్కడికి జిజ్ఞాస వస్తుంది. అప్పటికి ఈ ప్రస్తుతానికైతే జిహాస నడుస్తుంది. జిహాస అంటే పారిపోవుటకు కోరుకుంటున్నాడు అనమాట. ఎందుకు పారిపోవాలనుకుంటున్నాడు? అక్కడ ఏమీ ఏదో భయము వలన యుద్ధం నుంచి పారిపోవాలనుకోవట్లేదు, అది గమనించాలి. సో అర్జునుడికి యుద్ధము వలన భయము కాదు,
కృపయావిష్ట అన్నాడు కదా, ఒక రకమైనటువంటి దయ, దీనత్వం అతన్ని దీనత్వంలో మునిగిపోయాడు. అందుకని పారిపోదాం అనుకుంటున్నాడు. అంటే ఇంకా ఒక్కొక్క స్టేజ్ వస్తుంది కదా, ఇంకేం చేసినా నా వల్ల కాదులే, ఇంకా నేను చెయ్యను, నేను మానేస్తాను, పారిపోతానని మనం కూడా అనుకుంటాం కదా, అటువంటి స్టేట్ లో ఉన్నాడు అనమాట. అన్ని వదిలిపెట్టేసి పారిపోవాలి అనే కోరికని జిహాస అంటారు. హాతుమిచ్చ జిహాస, ఇంకా ఇది నా వల్ల అవ్వదు, ఇది నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నాను అనుకునేటటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నాడు. సో కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. దుర్యోధనుడికి అర్జునుడికి చిన్న డిఫరెన్స్ కనిపిస్తుంది జాగ్రత్తగా గమనిస్తే. దుర్యోధనుడు తన గురించి యుద్ధం చేస్తున్నాడు. అక్కడ చెప్పాడు కదా, వీళ్ళందరూ నా గురించి ప్రాణాలని వదిలిపెట్టేయడానికి రెడీగా ఉన్నారు అన్నాడు. అతని యొక్క ప్రోగ్రెస్ కి గురించి. కానీ ఇక్కడ అర్జునుడు యుద్ధానికి కారణం మాత్రం ఏషామర్థే కాంక్షితం నహ రాజ్యం అంటున్నాడు. అంటే ఎవరి కోసమైతే నేను రాజ్యమును కోరుతున్నానో వాళ్లే వచ్చి యుద్ధంలో నుంచున్నారు. సో చిన్న డిఫరెన్స్ ఉంది. దుర్యోధనుడి యాటిట్యూడ్ చాలా క్లియర్ గా తెలుస్తుంది, సెల్ఫ్ సెంటర్డ్ యాటిట్యూడ్. అర్జునుడి యాటిట్యూడ్ సెల్ఫిష్ యాటిట్యూడ్ కాదు, యుద్ధం చేయనని ఒక మమకారము అహంకారముతో కూడినటువంటి లాజిక్ చెప్తున్నాడే కానీ పర్స్పెక్టివ్ మాత్రం ఇంకా అంత సెల్ఫ్ సెంటర్డ్ గా లేదు. దుర్యోధనుడి చాలా క్లియర్ గా తెలుస్తుంది, వీళ్ళందరూ నా గురించి యుద్ధంలో ప్రాణాలను ఇవ్వడానికి వచ్చాడు అంటున్నాడు. కానీ అర్జునుడు అలా అనట్లేదు. ఎవరి కోసమైతే నేను యుద్ధం చేద్దాం అనుకుంటున్నారో వాళ్లే వచ్చి యుద్ధంలో చనిపోవడానికి సిద్ధమై ఉండగా యుద్ధము చేయుట వలన ఏమి లాభము అంటున్నాడు. ఇంకొకసారి చదువుదాం శ్లోకం. ఏషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ. ఇక్కడ ఆపి కాసేపు భాష్యాన్ని ముందుకు నడిపిద్దాం. సో గీతాశాస్త్రం యొక్క ప్రయోజనము అక్కడ ఉన్నాం. చాలా చక్కని పారాగ్రాఫ్ భాష్యంలో. అన్ని పారాగ్రాఫ్లు బాగుంటాయి. అందులో చాలా గీతాశాస్త్రం యొక్క ప్రయోజనమును చాలా చక్కగా తెలియజేస్తున్నటువంటి వాక్యాలు. సో ఫస్ట్ 2 వాక్యాలు చదివాము. తస్యాస్య గీతాశాస్త్రస్య సంక్షేపతః ప్రయోజనం పరం నిశ్రేయసం. సో ఈ గీతాశాస్త్రం యొక్క ప్రయోజనము పరం నిశ్రేయసము అంటే ఒక్క సంక్షేపతః ఒక్క వర్డ్ లో చెప్పేసేయాలి అంటే నిశ్రేయసం. నిశ్రేయసము అంటే మోక్షము. మోక్షము అంటే అదేదో వేరే లోకాన్ని పొందడం అయితే కాదు. మోక్షము అంటే దుఃఖము యొక్క కంప్లీట్ రిమూవల్, నివారణ. దుఃఖం అనేది పూర్తిగా తొలగిపోవుటయే నిశ్రేయసం. అదే చెప్తున్నారు, డెఫినేషన్ ఉంది అక్కడ, పక్కనే ఉంది. నిశ్రేయసం అనే పదం పక్కనే డెఫినేషన్ ఉంది. నిశ్రేయసం అనగానేమి? సహేతుకస్య సంసారస్య అత్యంత ఉపరమ లక్షణం. నిశ్రేయసం సంసారస్య అత్యంత ఉపరమ లక్షణం. ఈ సంసారం అనేది పూర్తిగా అత్యంత పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి సంసారం నుంచి. అంటే టెంపరీగా ఉంటుంది. మనం ఏదో సినిమా చూస్తున్నాం అనుకోండి, అప్పుడు ఈ సంసారం ఉండదు. సంసారం అనగానేమి? సంసారం అంటే తెలుగులో భార్య పిల్లలు ఇల్లు బంధువులు అది కాదు. సంసారం అంటే సుఖ దుఃఖముల యొక్క ప్రవాహం. మన జీవితము నాన్ స్టాప్ సుఖము దుఃఖము సుఖము దుఃఖము సుఖము దుఃఖము ఆ ప్రవాహంలో ద్వంద్వముల్లో నడుస్తూ ఉంటుంది. ఆ ద్వంద్వముల యొక్క నాన్ స్టాప్ ప్రవాహానికి సంసారము అని చెప్తారు. అంటే కోరిక వలన కర్మ వలన కర్మ యొక్క ఫలము. ఆ సైకిల్ కి సంసారము అని పేరు. అది అలా ప్రవహిస్తూ ఉంటుంది. సంసరతి ఇది సంసార. అలా నాన్ స్టాప్ గా ప్రవహిస్తూ ఉంటుంది. దానికి సంసారం అని పేరు. ఆ నాన్ స్టాప్ కోరిక వలన కర్మ వలన కర్మ ఫలము అనే సైకిల్, అదే సుఖ దుఃఖములకు కారణము. సుఖ దుఃఖముల యొక్క సైకిల్. దాని నుంచి పరిపూర్ణమైనటువంటి విశ్రాంతి. అది కూడా మామూలుగా కాదు, సహేతుకస్య అంటే బీజముతో సహా. ఆ సంసారమునకు బీజమైతే ఏదైతే చెప్పబోతున్నారు, సంసారానికి బీజం ఏమిటో వస్తుంది డిస్కషన్స్ లో. సంసారమునకు బీజం ఏదైతే ఉందో
కారణము, మూల కారణం, ఆ సంసారమునకు మూల కారణంతో సహా అత్యంత ఉపరమ లక్షణం నిశ్రేయసం. అయితే ఒక వాక్యంలో గీతాశాస్త్రం యొక్క ప్రయోజనాన్ని క్లారిఫై చేశారు. ప్రయోజనము, ఫలము, 2 పదాలు మనం చెప్పుకున్నాం లాస్ట్ టైం కూడా. ఈ రెండిటికి వ్యత్యాసం గమనించాలి. ప్రయోజనము వర్సెస్ ఫలము. ప్రయోజనము అంటే ఇంపాక్ట్, ఇంగ్లీష్ లో చెప్పాలంటే, అంటే లార్జర్ ఇంపాక్ట్. షార్ట్ టర్మ్ ఇమీడియట్ కాదు, లాంగ్ టర్మ్ లార్జర్ ఇంపాక్ట్ కి ప్రయోజనము అని పేరు సంస్కృతంలో. ఫలము అంటే ఇమీడియట్ పర్సనల్ బెనిఫిట్, షార్ట్ టర్మ్ లో వచ్చే వ్యక్తిగతమైనటువంటి ఫలం వర్సెస్ ప్రయోజనము. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక బ్రిడ్జ్ కడుతున్నారు అనుకోండి అక్రాస్ ఎ రివర్. ఆ అక్రాస్ ఎ రివర్ బ్రిడ్జ్ కట్టడం వలన ప్రయోజనం ఉన్నది. ఏమిటి? అటు ఇటు ప్రజలు తేలిగ్గా వెళ్ళగలుగుతారు. కామర్స్ కి, వ్యాపారానికి చాలా ఇంపార్టెంట్. అటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, దానికి ప్రయోజనం అని పేరు. అయితే కట్టించిన వాళ్ళందరికీ జీతాలు ఇస్తారు. ఆ కట్టించిన వాళ్ళకి, డిజైన్ చేసిన వాళ్ళకి, కట్టిన వాళ్ళకి జీతాలు వస్తాయి. ఆ జీతము ఫలం. సో బిల్డింగ్ కాదు, బ్రిడ్జ్ కట్టించే ఇంజనీర్ ఎలా పనిచేయాలి? ప్రయోజనం మీద ఫోకస్ అయి ఉండాలి. అందులోంచి తనకు వచ్చే జీతం మీద ఫోకస్ కాదు. జీతం రాకూడదని కాదు, జీతం వస్తుంది, వచ్చే జీతం ఎలాగా వస్తుంది. కాకపోతే ఫోకస్ ప్రయోజనం మీద ఉండాలి, ఫోకస్ జీతం మీద కాదు అని చెప్పబోతున్నారు శంకరులు. దానికే సర్వకర్మ సన్యాసము అని పేరు. అటువంటి పర్స్పెక్టివ్ కి సర్వకర్మ సన్యాసము అని పేరు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఇప్పుడు ఈ వాక్యాల్లో మనకి. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. బట్ ప్రిన్సిపల్ అది, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు డాక్టర్ ఉన్నారు అనుకోండి, తన దగ్గరికి వచ్చే పేషెంట్స్ యొక్క ఆరోగ్యాన్ని బాగుపరచుట, అది ప్రయోజనం. అంటే ఒక డాక్టర్ తన జీవిత కాలంలో ఎంతమంది పేషెంట్స్ ని చూస్తాడు, మనం లెక్కగట్టలేము. ఒక డాక్టరు తనకి లెట్సే 27-28 ఏళ్ళు వచ్చిన వయసు నుంచి 70 ఏళ్ళ వయసు దాకా డాక్టర్ పనిచేస్తాడు ఆన్ అన్ యావరేజ్. అంటే ఒక 40-45 సంవత్సరాలు పనిచేస్తారు ఒక డాక్టర్. రోజుకి ఎంత మందిని పేషెంట్స్ ని చూస్తారు అంటే మనం లెక్క కట్టగలేము. 45 ఏళ్ళు ఇంటూ 365 రోజులు ఇంటూ రోజుకి 5-6 పేషెంట్లు, కొన్ని వేల మంది పేషెంట్లను చూస్తారు. అది ప్రయోజనం. అతని జీవిత కాలంలో అంతమందికి ఆరోగ్యాన్ని, అతను స్వస్థతను చేకూర్చగలరు అతను, కాకపోతే ఆమె. అది ప్రయోజనం. అతనికి వచ్చే ఫీజు, కన్సల్టింగ్ ఫీజు ఫలం. ప్రయోజనం మీద ఫోకస్ ఉన్నవాడు, ఉన్న వైద్యుడు ఆ ప్రయోజనాన్ని ఇంకా ఎంత బాగా చేయగలడు అనే ఆలోచనలో ఉంటారు. ఫలం మీద ఆసక్తి ఉన్న వైద్యులు డబ్బులు ఎలాగ పెంచేసుకుంటూ, ఫీజులు ఎలా పెంచేసేయాలనే అనే రష్లో ఉంటారు. పొలిటీషియన్స్ సేమ్ ఈ విధంగానే అర్థం చేసుకోవచ్చు. ప్రయోజనము, సమాజానికి చేసే ప్రయోజనము వర్సెస్ నేను సంపాదించుకునే జీవితము. పోలీస్ ఆఫీసర్ సమాజానికి కల్పించే రక్షణ వర్సెస్ నేను సంపాదించుకునే జీవితం. అన్ని వృత్తులకు దీన్ని మనము చక్కగా, వృత్తులే కాదు, హౌస్ మేకర్స్ వాళ్ళు ఇంటిని చూసుకోవడం వల్ల చేసే ప్రయోజనము వర్సెస్ వాళ్ళకు వచ్చే ఇమీడియట్ ఫలము. ప్రతి ఒక్కరూ కూడా వారి ఆశ్రమము, వారి అంటే వర్ణాశ్రమము అని చెప్పుకున్నాం కదా. వర్ణము అంటే సోషల్ కాంటెక్స్ట్, ఆశ్రమము అంటే ఇండివిజువల్ కాంటెక్స్ట్. వారి సోషల్ అండ్ ఇండివిజువల్ కాంటెక్స్ట్ లో ప్రయోజనము వర్సెస్ ఫలము అని చాలా క్లియర్ గా తేడా తెలుస్తూ ఉంటుంది. సో ప్రయోజనము మీద ఫోకస్, దానికే సర్వకర్మ సన్యాసము అని పేరు. అదే చెప్తున్నారు. అయితే ఈ నిశ్రేయసం ఎలా కలుగుతుంది అంటే, సంసారం యొక్క అత్యంత ఉపరమ లక్షణం ఏ విధంగా కలుగుతుంది అంటే, సర్వకర్మ సన్యాస పూర్వకాత్ ఆత్మజ్ఞానానిష్టారూపాత్ ధర్మాత్ భవతి. అది సర్వకర్మ సన్యాసము అనేటటువంటి యాటిట్యూడ్ తో నిండి ఉన్నటువంటి ఆత్మజ్ఞాన నిష్ట చేత మోక్షము కలుగుతుంది. సర్వకర్మ సన్యాసము అంటే కూడా లాస్ట్ టైం చెప్పుకున్నాం. సర్వకర్మ సన్యాసము అంటే పనులను వదిలేమని కాదు, పనుల నుంచి వచ్చే ఫలము మీద ఆసక్తి తగ్గించుకుని ఉండుటయే సర్వకర్మ సన్యాసం. ఆ విధంగా ఉంటే అంతఃకరణ శుద్ధి జరిగి
ఆత్మజ్ఞాన నిష్టకు యోగ్యత కలుగుతుంది. అప్పుడు ఆత్మజ్ఞాన నిష్ట వలన మోక్షం. సో కర్మ ఈ విధముగా చేస్తే, ఏ విధముగా సర్వకర్మ సన్యాసము అనేటటువంటి దృక్పథముతో కర్మ చేస్తే కర్మ జ్ఞానమునకు సహకారి కారణము అవుతుంది, తోడ్పడుతుంది. కామముతో చేసిన పని జ్ఞానమునకు సహకారి కారణము కాదు. ఇది గీతలో శంకరులకి మీమాంసకులు అంటే కర్మవాదులకి చాలా పెద్ద డిబేట్. ఈ గీతాశాస్త్రము యొక్క ఇన్స్ట్రక్షన్ ఏమిటి అన్నది వాళ్ళిద్దరికి చాలా. కర్మ జ్ఞానమునకు సహకారియా కాదా? కర్మ జ్ఞానమునకు సహకారి అవుతుంది ఎప్పుడు? నిష్కామ కర్మ, కామమును పక్కన పెట్టి, అంటే పర్సనల్ బెనిఫిట్ మీద ఫోకస్ లేనటువంటి కర్మ ఏదైతే ఉందో అది జ్ఞానమునకు తోడ్పడుతుంది. సకామ కర్మ, పర్సనల్ బెనిఫిట్ మీద ఫోకస్ ఉన్నటువంటి కర్మ జ్ఞానమునకు సహకారి కాదు అనే శంకర్లు యొక్క ప్రతిపాదన. చాలా చక్కటి ఫ్రేజ్ లో దాన్ని కుదించి పెట్టారు. సర్వకర్మ సన్యాస పూర్వకాత్ ఆత్మజ్ఞానానిష్టారూపాత్ ధర్మాత్ భక్తి. అయితే ఈ డిబేట్ వస్తుంది. మనము ఇంకా ముందుకు వెళ్తుంటే శంకర్లకి, కర్మవాదులకి, శంకర్లకి, విశిష్టాద్వైతులకి ఈ పాయింట్స్ ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. భాష్యంలో ఉంటుంది ఆర్గ్యుమెంట్. మనం చక్కగా చూద్దాం. చాలా సార్లు వస్తుంది ఈ ఆర్గ్యుమెంట్. అయితే నెక్స్ట్ లైన్ చదువుదాం. తథా ఇమమేవ గీతార్థ దర్శన ధర్మం ఉద్దిశ్య భగవతైవ ఉక్తం. అంటే మహాభారతంలో అశ్వపర్వంలో అనుగీతలు ఉన్నాయి. అంటే లాస్ట్ లో మళ్ళీ శ్రీకృష్ణుడికి అర్జునుడికి డిస్కషన్ నడుస్తుంది. అనుగీతలు అంటారు వాటిని. ఆ తర్వాత ఎప్పుడో జరిగినటువంటి యుద్ధం అది అయిపోయిన తర్వాత జరిగినటువంటి డిస్కషన్. అక్కడ కూడా ఇదే చెప్పాడు భగవంతుడు అంటున్నారు. తథా ఇమమేవ, ఈ విషయాన్నే, ఏది సర్వకర్మ సన్యాస పూర్వకాత్ ఆత్మజ్ఞానానిష్టారూపాత్ ధర్మాత్ భవతి అంటే సర్వకర్మ సన్యాసముతో నిండినటువంటి ఆత్మజ్ఞాన నిష్ఠయే మోక్షమును ప్రసాదిస్తుంది అనేటటువంటి విషయము అనుగీతల్లో కూడా చెప్పి ఉన్నాడు భగవానుడు అంటున్నారు. ఇమమేవ గీతార్థ ధర్మం, గీతలో చెప్పినటువంటి ధర్మమునే అనుగీతలో మళ్ళీ భగవంతుడు మళ్ళీ చెప్పినాడు అని ఆ అనుగీతల యొక్క శ్లోకాలు 3 ఇక్కడ ఎగ్జాంపుల్, ఇక్కడ 4 శ్లోకాలు కోట్ చేస్తున్నారు. చూడండి, చదువుదాం ఆ శ్లోకాలు. సహి ధర్మ సుపర్యాప్త బ్రహ్మణ పదవేదనే. అంటే సహధర్మ, ఏ ధర్మము? సర్వకర్మ సన్యాస పూర్వకాత్ ఆత్మజ్ఞానానిష్టారూపాత్ ధర్మాత్ భవతి అంటున్నారు. అదే ధర్మము అంటే సర్వకర్మ సన్యాసముతో నిండి ఉన్నటువంటి ఆత్మజ్ఞాన నిష్ట. ఆ ధర్మమే బ్రహ్మణ పదవేదనే, బ్రహ్మ యొక్క, ఆ పరబ్రహ్మ యొక్క అంటే ఆ పరమాత్మ యొక్క పదవేదనే, పదమును తెలుసుకొనుటకు. అంటే బ్రహ్మ పదము, విష్ణు పదము అంటాగా. అంటే ఏమిటి అంటే మోక్షం అనగానేమి, అంటే పరమాత్మ అనగానేమి, మోక్షం అనగానేమి అని తెలుసుకొనుటకు ఈ ధర్మం ఒక్కటే సుపర్యాప్త, ఈ ధర్మం ఒక్కటియే చాలును. చూడండి ఎంత క్లియర్ చెప్తున్నారు. ఆత్మజ్ఞానమును పొందుటకు ఈ ధర్మం ఒక్కటే సరిపోతుంది. దిస్ ఇస్ ద ఓన్లీ వే. మనకి మనమందరము కూడా గృహస్థలమే కదా, మనందరము కూడా కర్మ చేయవలసినటువంటి స్టేజ్ లోనే ఉన్నాం లైఫ్ లో. సన్యాసులకు కూడా కర్మలు ఉంటాయి. కాకపోతే ఆ కర్మలు ఎటువంటి విధంగా చేయాలి? సర్వకర్మ సన్యాస పూర్వకాత్ అంటే ఫలము మీద ఆసక్తి వదిలేసి చేయాలి. ప్రయోజనం మర్చిపోకూడదు. ప్రయోజనం ఈజ్ ఇంపార్టెంట్. ఫలముతో డిటాచ్డ్ గా ఉండాలి. ఫలము మీద విరక్తి అంటే వద్దనుకోవడం కాదు, వచ్చినా ఓకే, వచ్చినదేదో వస్తుంది అనేటటువంటి పర్స్పెక్టివ్ తో ఉండాలి. కానీ ప్రయోజనం ఇంపార్టెంట్. సో ఇటువంటి యాటిట్యూడ్ ఆర్ ఇటువంటి ధర్మము సుపర్యాప్త, అదొక్కటే చాలు, ఇంకేం అక్కర్లేదనే కాదు, ఇంకా వేరే మార్గం ఏది లేదు కూడా. అదొక్కటే మార్గం. ఆత్మజ్ఞానాన్ని పొందుటకు మార్గము ఒకటియే. ఏమిటి అంటే సర్వకర్మ సన్యాస పూర్వకాత్ ఆత్మజ్ఞానానిష్టారూపాత్ ధర్మ. సో అందుకని బ్రహ్మణ పదవేదనే సహ ధర్మ హి ఇండీడ్
థీ అంటే దాన్ని నిర్ధారిస్తున్నారు అనమాట కాస్త. దట్ ధర్మ ఇండీడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్ ఫర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ డివినిటీ. అది ఆ శ్లోకం యొక్క మీనింగ్. సహి ధర్మ సుపర్యాప్త బ్రహ్మణ పదవేదనే. అది ఒకటి అక్కడ అశ్వపర్వంలో చెప్పబడినది, అంటే ఈ అనుగీతల్లో చెప్పబడి ఇత్తి అనుగీతాసు అని అనుగీతల యందు చెప్పబడి ఉన్నది. గీతాసు అంటే గీతల యందు, సప్తమి బహువచన పదం. ఇది అనుగీతాసు ఈ విధముగా చెప్పబడి ఉన్నది. ఇంకా ఇంకా ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తున్నారు. తత్రైవచ ఉక్తం, తత్ర ఏవచ ఉక్తం, అక్కడే ఇంకా శ్లోకాలు కూడా చెప్పబడి ఉన్నాయి, ఇంకా విషయాలు కూడా, వాటిని కూడా ఆయన కోట్ చేస్తున్నారు. నైవ ధర్మీ నచాధర్మీ నచైవ హి శుభాశుభి. ఇంకొకటి కూడా ఉంది, యః స్యాత్ ఏకాసనే లీనః తూష్ణీం కించిదచింతయన్. ఇంకొకటి కూడా ఉంది ఆ అనుగీతల యందే. ఇతి జ్ఞానం సన్యాస లక్షణం ఇతి చ. అంటే ఆ 4 శ్లోకాలు అనుగీతల నుంచి తీసుకొచ్చారు. అంటే శ్లోకం పూర్తిగా తీసుకురాలేదు, శ్లోకాల్లో చిన్న చిన్న బిట్స్ ను తీసుకొచ్చారు. అంటే ఇదే విషయమును, ఈ ధర్మము గురించే భగవానుడు అనుగీతల యందు కూడా చెప్పినాడు. అంటే డ్యూటీ బౌండ్ గా ఉండుట ఒక్కటియే ఆత్మజ్ఞానమును పొందుటకు సరిపోతుంది. ఇంకే ధర్మము అక్కర్లేదు. డ్యూటీ బౌండ్ లైఫ్ అంటే పర్సనల్ బెనిఫిట్ ని కొంచెం పక్కన పెట్టి, పర్సనల్ బెనిఫిట్ మీద ఆసక్తిని కాలక్రమేణా పూర్తిగా తగ్గించుకుని, పూర్తిగా ప్రయోజనం ఫోకస్డ్, ఇంపాక్ట్ ఫోకస్డ్, అంటే డ్యూటీ ఫోకస్డ్ గా ఉండి అది చేస్తే చాలు, ఇంకేమి చేయక్కర్లేదు, ఆ ధర్మం ఒక్కటే సరిపోతుంది అని చెప్తున్నారు. పైగా దాన్నే ఇంకొంచెము జస్టిఫై చేయడానికి నైవ ధర్మి నచాధర్మి నచైవ శుభాశుభి. ఎందుకు అంటే ఆత్మజ్ఞానము ధర్మమా, ఆత్మజ్ఞానము అధర్మమా అన్న ప్రశ్న ఉదయించింది అనుకోండి. ఆత్మజ్ఞానము ధర్మము కాదు, ఆత్మజ్ఞానము అధర్మము కాదు. పైగా ఆత్మజ్ఞాని ఎవడైతే ఉంటాడో అతడు ధర్మీ కాదు, అధర్మీ కాదు. అతడు ధర్మము చేయట్లేదు, అధర్మము చేయట్లేదు, ఆత్మజ్ఞానం. ఎందుకంటే ఆత్మజ్ఞానము ధర్మాధర్మములకు అతీతం, ద్వంద్వములకు అతీతం. ద్వంద్వములు సంసారములోనే ఉంటాయి, ఆత్మజ్ఞానమునందు ద్వంద్వం ఉండదు, పరమాత్మ యందు ద్వంద్వం ఉండదు. అయితే ఆత్మజ్ఞానానికి పరమాత్మకి ఆత్మజ్ఞానికి ఏమిటి తేడా అంటే ఏమీ లేదు, మూడు ఒకటే. జ్ఞానము జ్ఞాని రెండు ఒకటే, రెండు వేరువేరుగా అనిపిస్తాయి. జ్ఞానము వేరు, జ్ఞాత వేరు అని అనిపిస్తుంది. ఇప్పుడు మీకు మనం చదువుకుంటున్నాం అనుకోండి, ఈ విషయం తెలుస్తోంది అనుకోండి, నేను వేరు, ఈ విషయము తెలుస్తున్నది వేరు అన్నట్టు అనిపిస్తుంది. కాదు, విషయము ఏది తెలుస్తోందో అదే తెలుసుకునేది కూడా. ఆత్మజ్ఞాని వేరు, ఆత్మజ్ఞానము వేరు కాదు, రెండు ఉండవు. ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞానము రెండు ఒక్కటే. సో ఆత్మజ్ఞాని కూడా ధర్మాధర్మములకు అతీతము, అలాగే శుభాశుభములకు అతీతము. ఆత్మజ్ఞానము శుభమా అశుభమా? ఆత్మజ్ఞానము శుభము కాదు, అశుభము కాదు. శుభాశుభాలు సంసారములు జగత్తులో ఉంటాయి. శుభాశుభలు ఎక్కడి నుంచి వస్తాయి? శుభము అశుభము అనేది మన ఆలోచన నుంచి వస్తాయి, అంతేనే కానీ ఆత్మజ్ఞానంలో ఉండదు. ఇప్పుడు సినిమా చూస్తున్నాం అనుకోండి, హీరో విలను ఇప్పుడు సినిమా ప్రొజెక్టర్ లైట్ హీరోవా విలనా అంటే హీరో కాదు, విలను కాదు, రెండిటికీ అతీతం. హీరోలో ఉన్న మంచి గుణాలకు అతీతము, విలన్లో కనిపిస్తున్నటువంటి చెడు గుణములకు కూడా అతీతమే. సో ధర్మాధర్మములకు అతీతము ప్రొజెక్టర్ లైట్. ఆ విధముగా పరమాత్మ ధర్మాధర్మములకు అతీతము. సో పరమాత్మ అన్న ఆత్మజ్ఞానం అన్న రెండు ఒకటే, రెండు సేమ్. ఆత్మజ్ఞాని, పరమాత్మ, ఆత్మజ్ఞానము మూడిటికి ఎటువంటి తేడా లేదు, మూడు ఒకటే. సో మరి గురువు, సద్గురువు ధర్మమా అధర్మమా అంటే సద్గురువు ధర్మానికి అధర్మానికి రెండిటికి అతీతుడు. ఎందుకంటే ఆయన ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞాని అంటే ఆత్మజ్ఞానమే ఆయన. ఆత్మజ్ఞానము ధర్మము కాదు, అధర్మము కాదు, రెండు ఏది కాదని చెప్పవలసి ఉంటుంది.
ఎందుకంటే ధర్మాధర్మములు మన పర్సెప్షన్ లో ఉంటాయి, ఆత్మజ్ఞానమునందు ఉండవు. అందుకని అది ధర్మాధర్మములకు శుభాశుభములకు అతీతం. పైగా ఆత్మజ్ఞాని యొక్క లక్షణం చెప్తున్నారు చూడండి కింద నెక్స్ట్ శ్లోకంలో, యహ స్యాత్ ఏకాసనే లీనః తూష్ణీం కించిద్ చింతయన్. ఎవడైతే ఏకాసనే లీనః, ఏకాసనే లీనః అంటే ఆ అద్వయ పరమాత్మయందు నిష్ఠుడై ఉన్నాడు. అంటే అంతటా ఆ పరమాత్మయే కనిపిస్తున్నాడు, ఎటు చూసినా పరమాత్మయే. ఇన్ని రకాల జీవులు ఉన్నాయి, ఆ జీవులు అలా జీవులు వేరువేరుగా అనిపిస్తున్నాయి, కానీ ఆ జీవులు అందరిలోనూ ఆ పరమాత్మయే కనిపిస్తున్నాడు. ఇంత సూర్యకాంతియే కనిపిస్తుంది, ఎక్కడ చూసినా సూర్యుని యొక్క కాంతియే కనిపిస్తుంది. ఆ విధంగా అటువంటి ఆ అద్వయ పరమాత్మయందు నిష్ఠుడై లీనమై, అంటే ఎక్కడ చూసినా ఆ పరమాత్మయే కనిపిస్తుంది. ఏ పని చేసినా అది పరమాత్మ యొక్క పనిలాగే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పరమాత్మయే కనిపిస్తోంది, ఎటు చూసినా పరమాత్మ యొక్క విభూతులే కనిపిస్తున్నాయి. అటువంటి దృక్పథములో నిష్ఠుడై ఉన్నవాడు తూష్ణీం కించిత్ అచింతయన్, ఏమీ కూడా ఆలోచించడు. అంటే తూష్ణీం అంటే నథింగ్ అని అర్థం. ఏమీ అచింతయన్, కొంచెము కూడా ఏమీ ఆలోచించడు. అది ఆత్మజ్ఞానం. సో అందుకని ఆత్మజ్ఞానము ధర్మాధర్మములకు శుభాశుభములకు అతీతము. అంటే ఆలోచన ఉండదా అంటే ఆలోచనలు వస్తాయి, కానీ ఆలోచనలతో తాదాత్మ్యము ఉండదు. అది ఆలోచనలతో తాదాత్మ్యము లేకపోవుటయే ఆలోచనలు లేకపోవుట. ఆలోచనలు లేకపోవుట అంటే సాక్షిగా ఆలోచనల యొక్క ప్రవాహమును గమనించగలుగుట. అంతే. ఆలోచన మనం ఏం చేస్తామంటే ఆలోచన వస్తే ఆలోచనను పట్టుకుని దాన్ని వెంబడిస్తాం. ఆ ఆలోచన నుంచి ఇంకో ఆలోచన అలా గాలిలో మేడలు పెరుగుతాయి. ఆలోచనలు లేకపోవుట అంటే ఆలోచనలు వెనకాల పరిగెట్టకుండా అలా సాక్షిగా నిలిచి ఉండగలుగుట. అది ఏకాసనే లీనః తూష్ణీం కించిద్ అచింతయన్. ఇవన్నీ అనుగీతల్లో చెప్పి ఉన్నాడు, శ్రీకృష్ణుడే చెప్పాడు ఇవన్నీ అని ఆ సర్వకర్మ సన్యాస పూర్వకాత్ ఆత్మజ్ఞానానిష్టారూపాత్ ధర్మాత్ భవతి అనే వాక్యమునకు జస్టిఫికేషన్ ఇస్తున్నారు. నేనేమి కొత్త విషయం చెప్పట్లేదు, శ్రీకృష్ణుడు చెప్పిన విషయమే చెప్తున్నాను. ఇక్కడ గీతలోనే కాదు, పైగా అనుగీతల్లో కూడా ఇదే మాట చెప్పి ఉన్నాడు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్తున్నారు చూడండి, జ్ఞానం సన్యాస లక్షణం. సన్యాసం అనగానేమి జ్ఞానము అని అర్థము. సో సన్యాసం అంటే కాషాయ దుస్తులు ధరించుట కాదు, సన్యాసం అనగా జ్ఞానము అంటున్నారు. సంన్యాస, సమ్యక్ న్యాస అంటే ఏది ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుట, దేనికి ఎంత విలువనివ్వాలో అంతే విలువనిచ్చుట సన్యాసము. ఈ జగత్తు దాన్ని ఏమంటారు, ఈ జగత్తు టెంపరరీ, ఈ జగత్తులో సత్యమేమీ లేదు, ఇది మిథ్య. అనిపిస్తూనే ఉంది, కానీ ఉన్నది కాదు జగత్ అనేది. అనిపిస్తుంది, అలా ఉన్నట్టుగా అనిపిస్తుంది అని గ్రహించి ఈ జగత్తుకి ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువనిచ్చుట, అది సన్యాసం అంటే. ఈ సంసారం, ఈ సుఖదుఖములు, ఈ ద్వంద్వములు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి అంతే. ఎందుకు అనిపిస్తున్నాయి? నా పర్స్పెక్టివ్ని బట్టి అట్లా అనిపిస్తున్నాయి అంతేనే గాని నాకు అనిపించే సుఖదుఖములు వాస్తవము కాదు, అది నా ఆలోచనని బట్టి అనిపిస్తున్నాయి అని తెలుసుకుని సుఖదుఖములకు ఎంత విలువనివ్వాలో అంతే విలువను ఇచ్చుట, అది సన్యాసం అంటే. సమ్యక్ న్యాస, దేనికి ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువను ఇచ్చుట, అది సన్యాసం అంటే. సో అది జ్ఞానం, సన్యాస లక్షణం జ్ఞానం అంటున్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్టే జ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి ఏమి తేడా లేదు, రెండు ఒకటే. నిజమైన సన్యాసి అంటే జ్ఞానం యొక్క స్వరూపము అని దాని యొక్క అర్థము అని ఇవన్నీ ఆయన ఇప్పుడు మరి ఆయన ఆర్గ్యుమెంట్ అంటే ఆయన ప్రతిపాదనను, చాలా ఇంపార్టెంట్ ప్రతిపాదన. మీరు రామానుజాచార్యులు భాష్యం చదివారు అనుకోండి భగవద్గీతకి, ఆయన ప్రతిపాదన ఇలా ఉండదు. ఆయన ప్రతిపాదన దీనికంటే భిన్నముగా ఉంటుంది. మధ్వాచార్యుల యొక్క భాష్యం ఎక్స్ప్లెనేషన్ చదివారు అనుకోండి భగవద్గీతకి, వారి ప్రతిపాదన కూడా ఇలా ఉండదు, దీనికంటే చాలా భిన్నముగా ఉంటుంది. భగవద్గీత యొక్క ప్రయోజనం ఏమిటి అన్నది, అంటే ప్రయోజనము మోక్షం అని అందరూ ఒప్పుకుంటారు. ఏ విధముగా ప్రయోజనం వస్తుంది? సర్వకర్మ సన్యాసము
తో కూడుకున్నటువంటి ఆత్మజ్ఞానిష్ట రూపము చేత మోక్షం కలుగుతుంది అని శంకర్ల ప్రతిపాదన. మిగిలిన ఆచార్యుల ప్రతిపాదన ఈ విధముగా ఉండదు. సో అందుకని ఆయన ప్రతిపాదనని జస్టిఫై చేసుకుంది కానీ ఆయన ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తున్నారు. ఇక్కడతో ఆపుదాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి 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 శాంతి. రేపు ఉండదు పాఠము, మళ్ళీ గురువారం నాడు చదువుదాం.